నువ్వు పప్పు నాలుగే పెట్టే ఈ అమ్మగారి గారికి ఏం తెచ్చినవే అంటే నువ్వు కుప్ప మీద కూర్చునే సమితి అంటే ఇట్లా అంటున్నాడు అత్తలు మరి అంతేనా? మంచిది మాకు కూడా అప్పుడు అన్నారేమో కానీ ఇప్పుడు ఏం లేదు మంచిది. అన్నా పడతలేరు మా తాతలు అందరు వచ్చేవాళ్ళు ఇక్కడ. మరి ఇంట్లో ఏమైనా కొరకలు అవుతుందా? అవుతుంది. ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు బిడ్డ. ఎంతసేపు వచ్చి ½ an hour అయింది అంతే. ½ an hour నేను వ్యాపారికి ఊరు పొద్దుగాలు వచ్చినా నేను అనుకుంటున్నాను. మరి ఒకదాని వచ్చి మీ బలగమేరి అక్క వచ్చింది, నాతో అక్క వచ్చింది, మా ఇంటి కింద అక్క. నేను మంది మరి లోపల మొత్తానికి ఎల్లమ్మ స్వచ్ఛం మహిమ ఏది కోరుకుంటా పట్టించుకుంటారు. ఈ పక్కన ప్రజలు చూడండి, లైన్ ఉందా, ఒక పోలీస్ ఉందా, ఒక బందోబస్తు ఉందా, ఏముంది? ముందక్కడ ఒక్కటే షో చేస్తున్నారు వాళ్ళు. అక్కడే ఉన్నోళ్ళు మాత్రం కారు దిగడం మీరు చేసుకోవటం అంతే. ఎక్కుతారు, దర్శనం చేసుకుంటారు. ఇంకా మొక్కుకున్నావా? అదే నీకు ఇవాళ అన్నదానం పెట్టిస్తున్నా, నీ వచ్చిపోయే భక్తులకు అన్నదానం పెట్టిస్తున్నా. మరి నాకు ఈ వరం కావాలని కోరుకోలేదా? అంతా ఒకటే అందాలి. అందింది కూడా. ఇది చిన్న సన్న ఏం కాదే మా మనవరాలు. అన్ని తీరులో ఆర్జీలో ఉంది. మరి ఎక్కడ తికాలు ఎక్కడ పెట్టావు? ఇగో ఇంటికాడికల్లా ఇప్పుడే వచ్చిన. ఏమో ఎక్కడ సంగతి ఏం పని మీద వచ్చినావు? ఏ మాట వచ్చిన మీ బలగం? అందరం వచ్చినాం, 4-5 వచ్చినాం. అదే మీ దోస్తేనా? ఇక నిన్న మొన్న అత్త పోరు, ఇంటిగానే పోరు అని మర్చిపోయినావా? ఇప్పటి నుంచి ఇక తరతరాలుగా ఇది ఆనవాయితీగా ఇక భక్తులు నమ్ముతుర్రు, అనుకున్న కోరికలు అవుతున్నాయి అనేది ఇదేనా? చెయ్యక ముందే తల్లిదండ్రులు మాలమూరు ఇక్కడ నుంచి దగ్గర 130 కిలోమీటర్లు తెలుసు. 130 కిలోమీటర్లు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అమ్మవారి కాడికి ఒక ఆనందంగా, ఒక సంతోషంగా శివతత్తుల్లో కూడా చాలా ఇబ్బంది కలుగుకుంటా ఏది కోరుకుంటే అది ఇస్తుందమ్మా. బాయిలో వచ్చింది ఆ ఆనందంతో మాకు సంతోషంగా జరుగుతున్నది. ఒకవేళ ఏది కూడా ఇబ్బందులు ఉన్నా, ఏది ఆరోగ్యంలో కూడా బాగా లేకున్నా కూడా తల్లిదండ్రుల వల్ల మంచిగా జరుగుతున్నది. పిల్లలు లేని వాళ్ళకు కూడా ఆనందంగా జరుగుతున్నది. ఎక్కడ పోయినా కూడా మాకు బండారుతోటి ఆ తల్లిదండ్రుల ఆటలుగా మంచిగా జరుగుతున్నాయి. చూసినారులా ఎంత రామసకదనంగా ఉందో బల్కంపేట ఎల్లమ్మ. బావిలో వెలిసిన ఎల్లమ్మ 700 చరిత్రాల గల 700 సంవత్సరాల గల చరిత్ర గల తల్లి బల్కంపేట ఎల్లమ్మ. బాధలు వాపే బల్కంపేట ఎల్లమ్మ. కొలుసుకున్నోళ్లకు, తలుసుకున్నోళ్లకు కొంగు బంగారం అయ్యి కోరికలు తీరుస్తుంది బల్కంపేట ఎల్లమ్మ. లక్షల కొద్దిగా నిన్న బల్కంపేట ఎల్లమ్మ దర్శన భాగ్యానికి వచ్చిర్రు. అమ్మవారి కళ్యాణాన్ని కళ్ళార చూసిర్రు. మొక్కులున్నోళ్ళు ఒప్పజెప్పిర్రు. ఇంకా కొంతమంది కోరికలు తల్లి
మా కోరిక నెరవేర్చు, మళ్ళీ వచ్చే ఏడాది నీ కాడికి వస్తాము, నీ మొక్కు నీకు, నీ ముడుపు నీకు ఒప్పజెప్పిపోతాం తల్లి అని పబ్బతి బట్టి ఆహా ఆ బోనాలు, ఆ భక్తులు, వచ్చిపోయే భక్తులకు అన్నదానాలు తీరుగా మరి పోలీసులు కూడా బాగానే తల్లాడిరు. ఎందుకంటే లక్షల మంది కాబట్టి పాపం పోలీసులు కూడా ఇక మరి ఆడంగీడంగా కంట్లే ఒత్తు పెట్టుకున్నట్టుగా కనిపెట్టుకుర్రు, భక్తులని కాపాడుకుర్రు. సర్కారు కూడా పోయిన తేప కంటే ఈ తేపకు రామసకదనంగా ఏర్పాటు చేసిర్రు. ఎందుకంటే పోయిన తేపకి అంత గందరగోళం అయింది. మళ్ళీ ఈసారి మచ్చ తెచ్చుకోవద్దు, మాట తెచ్చుకోవద్దు, ఒకరితోని మనం అనిపించుకోవద్దని ఇక పొద్దుగానే మంత్రులు బుర్రా బుగ్గకారు వేసుకొని ఉరికి ఇక మరి బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర అండబెట్టి అన్ని ఏర్పాట్లు రామ సక్కదంగా చూసుకున్నారు. మొత్తానికి బల్కంపేట ఎల్లమ్మ పండుగ బ్రహ్మాండంగా జరిగిందిలా. ఇక నమస్తే తెలంగాణ. బూడిదే మిగిలింది